నమస్తే పాటతో టాటా గణేష్ నిమజ్జన స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయలక్ష్మి గారు, సందీప్ గారు, పార్నిక గారు. సో వారితో స్పెషల్ చిట్ చాట్ లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. పార్నిక గారు, సందీప్ గారు అండ్ విజయలక్ష్మి గారు. ఓకే, మీరు అసలు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? కామన్ గా అందరూ చేసుకున్నట్టే అంటారేమో, అంటే ప్రతి ఇంటికి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. సో మీరు ఎలా చేసుకుంటారు? మీరు అన్నట్టుగా అందరూ చేసేటట్టుగానే మట్టి వినాయకుడిని తెచ్చి పత్రిని తెచ్చి పూజ చేస్తాము. బట్ ఎక్కువ అంటే ఇప్పటికంటే కూడా చిన్నప్పటి ఆ మెమరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వినాయక చవితి అంటే చిన్నపిల్లల పండుగ కూడా మెయిన్గా. సో చిన్నతనంలో వినాయక చవితి పందిళ్ళ దగ్గర అక్కడ గడపడం, అక్కడ పాటలు పెడుతుంటే అక్కడే ఉండడము, ప్రసాదాలు తినడము, అంటే ఎంతసేపు అయినా ఇంటికి రాకపోవడం, అక్కడ సందడి, అలా ఆ మెమరీస్ అన్ని బాగా గుర్తున్నాయి అనమాట. సో పత్రి అదంతా కూడా తెచ్చుకోవడం అనేది ఒక సరదా. మేమే వెళ్ళి కొనుక్కోవడం, మట్టి గణపతిని కూడా మేమే వెళ్ళి కొనుక్కోవడం. చిన్నప్పటి నుంచి ఈకో ఫ్రెండ్లీ అయితే మీరు. సో అలాగే అలంకరించడం కూడా ఒక సరదాగా ఉంటుంది పిల్లలకి. ఓకేనండి, సందీప్ గారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? వినాయక చవితి చాలా మెమరబుల్ నాకు. ఎందుకంటే నార్త్ భోపాల్లో ఉండేవాళ్ళం మేము. అప్పుడు అక్కడ చాలా పెద్ద ఇల్లు ఉండేది, మాకు పెద్ద గార్డెన్ కూడా ఉండేది. వినాయక చవితి రాబోతున్నది అనగా ఒకరోజు ముందు అన్ని ప్రతి చెట్ల దగ్గరికి వెళ్ళి అన్ని ఆకులు కోయడం. ఆ తర్వాత పూజ ఎప్పుడైపోతుందా, స్టోరీ ఎప్పుడు వస్తుంది, డాడీని అడుగుతుండేవాడు అనమాట. ఎప్పుడు స్టోరీ ఎప్పుడు అని. సాగర వస్తుందని ఆయన చెప్తూ ఉండేవారు. స్టోరీ వచ్చిన తర్వాత ఇంకా ఆ స్టోరీ పట్ల ఎంత మక్కువ అంటే నేను ఇప్పుడు చిన్న పిల్లలకి ఎంత ఇష్టం ఉంటుందో, వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ యూస్ టు లైక్ ఇట్ సో మచ్. ఓకే, మరి పర్ణిక మీకు ఎలా ఉంటుంది అసలు సెలబ్రేషన్స్ అంటే వినాయక చవితికి? వినాయక చవితి అంటే ఫస్ట్ హాలిడే గుర్తొస్తుంది, దాని తర్వాత పూజలు అందరికి గుర్తొచ్చినప్పుడు. అండ్ వినాయకుడు అప్పుడు కలర్ఫుల్ వినాయకుడే తెచ్చేవాళ్ళం చిన్నప్పుడు. ఈ మధ్య ఈకో ఫ్రెండ్లీ అనేది ఎక్కువైంది, పాటిస్తున్నాం. అండ్ ఎంత కలర్ఫుల్ గా ఉంటే, ఎంత బొద్దుగా ఉంటే, ఎంత క్యూట్ గా ఉంటే అలాంటి వినాయకుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఈ వినాయక చవితి అనేసరికి వినాయకుడు ఒక గాడ్ ఆఫ్ మాసెస్ అంటారు చూడండి, అలా అనమాట. అందరూ కలిసి కట్టుగా ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీద ఎవరి అసోసియేషన్స్ వాళ్ళు అలా పెట్టడం, తర్వాత వాళ్ళ ఎన్ని వినాయకుళ్ళని చూస్తే అంత మంచిది అని అప్పట్లో లెక్క పెట్టుకునే వాళ్ళం. 11 వినాయకుళ్ళని చూడాలి అలా అని. సో అవన్నీ తర్వాత స్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ అన్ని, ప్రసాదాలు అవన్నీ బాగుంటుంది. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేస్తారు, అది తినడం. వెళ్ళి మీరు వినాయకుని గురించి ఏం పాట పాడబోతున్నారు? వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం, నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం, విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి, దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమదాధీశ నమామి, తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవయ్యా, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. చాలా చక్కగా ఉందండి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, మళ్ళీ వింటుంటే చాలా బాగుంది. సందీప్ గారు మీరు ఎలాంటి పాట పాడబోతున్నారు వినాయక నిమజ్జన సందర్భంగా? నేను నా రికార్డింగ్ కెరియర్ మొదలు పెట్టిందే ఈ పాటతోటి. ఓ మహాగణపతయే నమః శ్రీ సాయి
గణపతయే నమః ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః విఘ్నహరణ సాయి గజానన విద్యాదాయక ప్రశాంతి సదన సిద్ధి బుద్ధి ప్రదాయక సాయి క్షేమంకర లాభంకర సాయి ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః. ఓకేనండి, నిజంగా చాలా బాగుంది. మీరు ఎలాంటి పాట పాడబోతున్నారు? యా, ఏ ప్రోగ్రామ్ అన్నా అప్పట్లో క్లాసికల్ డివోషనల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ పాడేవాళ్ళం. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా వినాయకుడి కీర్తనో లేకపోతే ఒక స్తుతితోనో స్టార్ట్ చేస్తాం. అలా నేర్చుకున్న పాట ఒకటి నేను పాడతాను. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజే, శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం కుంజరముఖం శంకరసుతం, సంతతమహం కుంజరముఖం శంకరసుతం, తమిహ శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజే, శ్రీ విఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జపతప సమాధి గుణవరదానుకూలం, సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జపతప సమాధి గుణవరదానుకూలం, భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విషంగమాతంగ కులకాలం, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజే, శ్రీ విఘ్నరాజం భజే. ఓకే, దట్స్ రియల్లీ ఇంప్రెసివ్ అండి. ఓకే ఓకే పర్ణిక గారు, అసలు ఇది నిమజ్జనం స్పెషల్ కాబట్టి ఈరోజు హైదరాబాద్ లో, బాంబే తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లోనే నిమజ్జనం జరుగుతుంది. సో మరి మీ ఇంట్లో గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుంది? అంటే ఎలా మీరందరూ పార్టిసిపేట్ చేస్తారా? యా, అంటే పెళ్లికి ముందు మా అపార్ట్మెంట్ లో పెట్టేవాళ్ళం. ఇంట్లో పెట్టింది కింద అపార్ట్మెంట్ వినాయకుడి దగ్గర పెట్టేసి అందరు కూడా అవన్నీ తీసి ఒక 3 days తర్వాత ఒక ట్రాలీ, ఒక ఆటోని పిలిపించి ఇవందరు వినాయకుళ్ళని అందులో పెట్టి తీసుకెళ్లి చిన్న చెరువులో అందరం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి నిమజ్జనం చేయించేవాళ్ళం. అలా చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ లాస్ట్ డే ఏంటంటే ఆ 3 days అందరూ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ప్రసాదం చేసి అందరం ఆటోలో వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం. పెళ్లి తర్వాత ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు వచ్చిన తర్వాత ఇంట్లోనే వినాయకుడిని తయారు చేస్తారు మా అత్తయ్య. ఇంట్లోనే పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంట్లోనే బకెట్ లో నిమజ్జనం చేసేసి ఆకులు అవన్నీ మా అత్తయ్య అన్నీ డ్రై చేసేసి చెట్లకు వేసేస్తారు ఎరువులాగా. అంటే ఏది వేస్ట్ కాకుండా, ఏది వేస్ట్ కాదు, ఏది harmful అంటే కాదు, అన్ని మనకి మళ్ళీ nature కూడా. పనికొచ్చేలాగా చేస్తారు నిమజ్జనం. నిమజ్జనం ఇలాగేనండి. మేము కూడా 9 days ఉంచుతాము. 9 days అయ్యాక ఒక చిన్న చెరువులోనో ఇంటి పక్క వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ పోగు చేసి ఒకసారి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, మరి సందీప్ గారు మీరు ఎలా చేస్తారు నిమజ్జనం అనేది? చిన్నప్పుడు 9 days చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతిరోజు పైగా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు నైవేద్యం, అన్ని హారతి అన్ని ఉండాలి కదా చక్కగా. సో అందుకని చిన్నప్పుడు అయితే అన్ని జరిగేవి. ఇప్పుడు అందరూ కొంచెం బిజీ అయిపోవడం వల్ల 3 days ఉంచుతున్నాం అనమాట. 3 days తర్వాత తీసుకెళ్ళి కారులో చక్కగా తీసుకెళ్ళి దుర్గం చెరువులో వెళ్ళి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కరెక్ట్ జాగా వెతుకుని, ఎందుకంటే విసిరేయకూడదు. అవును, జాగ్రత్తగా అందులో అంటే ఒక రెస్పెక్ట్ తోటి మన గౌరవంగా
సో కరెక్ట్ జాగా వెతుక్కొని వెళ్ళి మెల్లిగా వదిలి చక్కగా ఆయనకి వీడుకోలు పలికి వస్తాం అనమాట. కానీ వినాయక చవితిలో ఈ పార్ట్ కొంచెం సాడ్ గా అనిపిస్తుంది నాకు. సో అన్ని రోజులు మన 9 రోజులు మన 9 ఇంట్లో రోజులు ఉన్న వస్తే దేవుణ్ణి రకరకాల దేవుళ్ళు ఎంత అందంగా తయారు చేస్తారు, విగ్రహాలు రకరకాల థీమ్స్ తో. సో ఇవన్నీ చేసి చివరికి నీళ్ళలో కలిపడం అంటే కొంచెం బాధగా ఉంటుంది. అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడే అని ఒక చిన్న బాధ ఈ ఉంటుంది. థీమ్ కూడా దానికోసం చేసినట్టున్నారు, డిటాచ్మెంట్ కోసం. డిటాచ్మెంట్ ఎందుకు డిజైన్ చేశారంటే ఇన్ని రోజులు ఒక విషయం ఉంచుకొని నీళ్ళలో పడేస్తే అంత ప్రపంచం అంత మాయరా. ఓకే, ఏది శాశ్వతం కాదు. అంటే ఏదో ఉండే ఉంటుంది డెఫినెట్లీ నిమజ్జనానికి. This is what it is. What I heard. చిన్నపిల్లలకి చాలా సరదా కాబట్టి చిన్నపిల్లల దృష్టిలో వినాయకుడు ఒక పాట పాడతాను, సరదా అయిన పాట. తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, మా వెలుగు పంచు మా తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు, కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మర్చిపోని మెమొరీ నువ్వు, చదివిన ప్రశ్నలనే పరీక్షలు రానివ్వు, చదవనిదేదైనా ఛాయిస్లో పోనివ్వు, ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పన్నివ్వు, ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు, ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై. రియల్లీ చాలా బాగుంది. మీరు ఏమన్నా పాట పాడతారా? మీరు చెప్పిన థీమ్ కి ఒక పాట నా దగ్గర. ఓకే, అంటే మీ సొంత క్రియేషన్? నా సొంత క్రియేషన్. చక్కటి సినిమా పాటే. సో మీ పాడిన వెంటనే మీరు కూడా కనెక్ట్ అవుతారు బాగా. జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములు బుజ్జ గణేశ, గణేశ హే హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ, గణేశ హే లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉండయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టియల కను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా, గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గం. జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ, గణేశ హే హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయం నువ్వు బుజ్జి గణేశ, గణేశ. ఓకే, చాలా బాగుందండి. పద్మిక గారు మీరు? అంటే ఇలా కొంచెం మాస్ టచ్ ఉన్న సాంగ్స్ అంటే అబ్బాయిలకే ఎక్కువ ఉంటుంది వాళ్ళు పాడిన పాటలే. బట్ నేను ఒక మనందరికీ తెలిసిన కీర్తన, చాలా ఫేమస్ అయిన కీర్తన, మహాగణపతిం పాడతాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగోహనుతం, మహాదేవసుతం గురుగోహనుతం, మహాదేవసుతం గురుగోహనుతం, మారకోటి ప్రకాశ
శ్రీనివాసం శాంతం మహాకావ్యనాటకాధిప్రియం మహాకావ్యనాటకాధిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాకావ్యనాటకాధిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తారా ఆ టైంలో? యా, ఒకసారి వెళ్ళాము. అంటే నా 10th స్టాండర్డ్ లో అనుకుంటా, ట్యాంక్ బండ్ వినాయక్ అక్కడ నిమజ్జనం చూడాలని చెప్పి ప్రత్యేకంగా అందరం మొత్తం ఫ్యామిలీ విత్ కజిన్స్ అందరం కలిసి వెళ్ళాము. ఇట్ వాజ్ లైక్ అసలు ఎంత బాగా జరుగుతుందంటే నిమజ్జనం అక్కడ ఇసుక వేస్తే రాళ్ళంతగా అది కరెక్ట్ గా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరూ వెళ్ళి చూడాల్సిందే డెఫినెట్లీ. సో చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఈ టైంలో అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదు. ఓకే, మరి సందీప్ గారు మీరు వెళ్ళారా ఎప్పుడైనా? నేను వాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్, ఆల్మోస్ట్ 10th క్లాస్లో ఉన్నప్పుడు మా కాలనీలో హుడా కాంప్లెక్స్లో గణపతి నిమజ్జనం చేసినప్పుడు అందరం ఒక చిన్న ఆటో బ్యాక్ సైడ్ గణపతి పెట్టి అందరూ ఎక్కుతారు కదా, ట్రాలీ ఆటో, అలా ఎక్కి గోల చేసుకుంటూ వెళ్ళి. మీరు వెళ్ళారా అండి? నేను ఇదివరకు వెళ్ళాను 2-3 సార్లు, బట్ ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు. బట్ ఖైరతాబాద్ వినాయకుడి మటుకు ఒక్కసారి చూసుకుని. ఓకే, మీరు కూడా చూసారా? పద్మిక గారు మీరు వెళ్ళారా? నేను అసలు యాక్చువల్లీ ఇప్పటిదాకా వెళ్ళలేదు ఖైరతాబాద్ వినాయకుడిని స్క్రీన్ లో టీవీలో చూడడం. ఇప్పుడు ఈ టైంలో వినాయకుల్ని తీసుకువెళ్తూ ఉన్నారు కదా, సో నిమజ్జనానికి, సో దానికి రిలేటెడ్ గా ఉండే పాట ఏమన్నా పాడతారా? దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయున్సయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెట్టి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ ఓ ఓ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయున్సయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. ఓకే, చాలా బాగుందండి. ఓకే, మీరేమన్నా పర్సనల్ గా వినాయకునికి సంబంధించి అంటే ఏమన్నా ఆల్బమ్స్ కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఏమన్నా చేశారా? అంటే పూర్తిగా వినాయకుని సంబంధించి కాదు కానీ, బట్ వేరే డివోషనల్ ఆల్బమ్ లో వినాయకుడి గురించి పాటలు అయితే పాడాను. సందీప్ గారు మీకు? నేను ఫస్ట్ పాడాను కదా, అది నేను మొట్టమొదటి పాడిన పాట. ఆ తర్వాత ఎక్కువ బాబా, అయ్యప్ప, కృష్ణుడు, గణపతితో మొదలు పెట్టేసి మిగతా దేవుళ్ళకి అనుకున్నాం అనమాట. పద్మిక గారు మీరు? యా, డెఫినెట్లీ ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడినవి అంత గుర్తు లేవు, డెఫినెట్లీ పాడి ఉన్నాం. ఈ రోజుల్లో ప్రతి ప్రోగ్రామ్ కంపల్సరీగా ఈ పాటతో బిగిన్ అవుతుంది బై డిఫాల్ట్. ఈ పాట ప్రతి ఒక్కరికి ఎలా అయిపోయిందంటే సినిమా పాట కన్నా సూపర్ హిట్ అయిపోయింది. ఏ వినాయకుడి ఇది పెట్టినా కూడా, రూపం పెట్టినా అక్కడ డాన్సులతో సహా అన్ని ఈ పాటకే చేస్తున్నారు, ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్. సో మేము కూడా ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ లోనూ స్టార్టింగ్ కానీ ఈ ప్రోగ్రామ్ లో కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేసాం, మధ్యలో పాడుతున్నాం, అది ముగ్గురం కలిసి పాడతాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకుల స్థాయినే గురువిక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. నిజంగా ఈ పాట వింటుంటే ఆ దేవుడి మీద కళ ఆ మొత్తం ఒక రకమైన ఫీల్ అన్నమాట. అసలు అది ఎలా క్యారీ అయిపోతూ ఒక ఉంటుంది. అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. యాక్చువల్లీ ఈ ఆల్బమ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శంకర్ మహాదేవన్ గారి అంటే ఆల్బమ్. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఒక్క పాట బాగా బయటకు వచ్చి ఫేమస్ అయింది. ఇంకేమన్నా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయా గణపతికి సంబంధించి ఇది కాకుండా? శోభారాజ్ గారు పాడిన ప్రైవేట్ ఆల్బమ్ లో ఒక పాట ఆవిడే రచించి కంపోజ్ చేసిన గుర్తుకొస్తుంది నాకు. ఐల్ జస్ట్ సింగ్ దట్. నమో నమో గణనాథ నమో 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 వరదాత నమో 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 గణనాథ నమో శుక్లాంబరధరం అనగానే విఘ్నములన్నీ తొలగేనే శుక్లాంబరధరం అనగానే విఘ్నములన్నీ తొలగేనే శ్రీ గణనాథుని పూజింపగనే సకల విద్యలు మనమవునే జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమా శ్రీ గణనాథుని పూజింపగనే సకల విద్యలు మనమవునే శ్రీ గణనాథుని పూజింపగనే సకల విద్యలు మనమవునే నమో నమో గణనాథ నమో 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 వరదాత నమో 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 గణనాథ నమో. చాలా బాగుందండి, చాలా రియల్లీ చాలా బాగుంది. ఆ పెద్ద వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు? ఐ థింక్ మోస్ట్లీ దుర్గం చెరువే. ఓకే. ఎందుకంటే మనకి దగ్గర అవుతుంది బంజారా హిల్స్ కి. యాక్చువల్లీ అది అంటే అదొక ఆప్షన్ అయిపోయింది అనమాట. హుస్సేన్ సాగర్ కాకుండా నెక్స్ట్ ఆప్షన్ దగ్గర దగ్గర అంటే కాలనీ ఈ మధ్య ఐ థింక్ గవర్నమెంట్ కూడా చుట్టుపక్కల దగ్గర ఉన్న చెరువులకి అసైన్ చేస్తున్నట్టున్నారు. సో ట్రాఫిక్ కూడా అక్కడంతా అరేంజ్మెంట్స్ అంతా కూడా బాగా చేస్తున్నారు యాక్చువల్లీ వినాయక నిమజ్జనం కోసం. ఫైనల్ గా ఒక సాంగ్ నిమజ్జనం టైం కి సంబంధించి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైన దేవదిలిన నీ కడ
ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఓకే అండి, చాలా బాగుంది. అందరికీ శుభం కలగాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.